చెయ్యి పట్టుకో నా యేసు రాజా, నన్ను నడుపుము నా ప్రభువా. నా చెయ్యి పట్టుకో నా యేసు రాజా, నన్ను నడుపుము నా ప్రభువా. తొట్టిల్లగా జారి పడకుండా నన్ను నడిపించుమా. అధిపతి యెహోవా, నా జయము కోరిన దేవా, సైన్యములకు అధిపతి యెహోవా. నీ దండులో నేనుండగా నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా. నీ దండులో నేనుండగా నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా. నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత. ఉత్తరముపై వ్రాసి నీదు మందిరమందున పరచి ప్రార్థన చేయగా, నా వేదనంతయు ఉత్తరముపై వ్రాసి నీదు మందిరమందున పరచి ప్రార్థన చేయగా, దూతను పంపి దీవెనతో నింపి నాకు జయమిచ్చితివే. దూతను పంపి దీవెనతో నింపి నాకు జయమిచ్చితివే. నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత. శోధన జయింపను ప్రార్థన నేర్పిన దేవా, నీ ప్రజల నెమ్మది కోరి ఆదరణకర్తను పంపితివి. శోధన జయింపను ప్రార్థన నేర్పిన దేవా, నీ ప్రజల నెమ్మది కోరి ఆదరణకర్తను
భర్తను పంపితివి. విశ్వాసి ప్రార్థనకు విశ్వము పైన విజయమిచ్చెదనంటివి. విశ్వాసి ప్రార్థనకు విశ్వము పైన విజయమిచ్చెదనంటివి. నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత. నా జయము కోరిన దేవా, సైన్యములకధిపతి యెహోవా. నా జయము కోరిన దేవా, సైన్యములకధిపతి యెహోవా. నీ దండులో నేనుండగా నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా. నీ దండులో నేనుండగా నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా. నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా In the ఘనత. matchless name of Jesus Christ, Maranatha to one and all. శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా మరణాత తెలియజేస్తూ ఉన్నాం. I thank Almighty for the wonderful time He has given to preach the word of God. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు నాకు దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. Today God is going to talk about a topic. ఈరోజు ఒక అంశాన్ని దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. How to be God's friend. ఏ విధంగా మనం దేవునికి స్నేహితులుగా ఉండగలం? Do you want to maintain friendship with God? నీవు దేవునితో స్నేహం కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? What did we have to do to maintain our friendship with God? దేవునితో మన స్నేహము కొనసాగించబడడానికి మనమేమి చేయాలి? Let's read a word from the Bible. దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. From the book The Gospel of John 15th chapter 14th words. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. You are my friends if you do whatever I command you. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. Before going to the message, let's have a prayer. మరి వాక్య సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. Close your eyes. దయచేసి అందరు కళ్ళు మూసుకోనండి. Dear Lord, our loving Savior, ప్రేమైనటువంటి మా ప్రియ రక్షకుడా, we thank you for the wonderful time you has given, Lord. అతి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందులకే వందనాలు. You are the great God. అయా నీవు గొప్ప దేవుడు. Today you are talking to us. ఇదిగో ప్రభు ఈరోజు మీరుతో మాట్లాడుతూ ఉన్నారు మాతో. Please talk us directly, Lord. అయా మాతో మీరు సూటిగా మాట్లాడండి. Help all the people who are listening this message. ఈ యొక్క వర్తమానం వింటున్న వారందరికీ సహాయము చేయండి. You only the Lord who talks to us. అయ్యా మాతో మాట్లాడేటటువంటి దేవుడు నీవే. In the name of Jesus Christ we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's read this word again, Gospel of John 15th chapter 14th words. మరొకసారి చదువుబడిన వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. You are my friends by our Almighty. ఇక్కడ నా స్నేహితులై ఉందురు మీరు అని ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. I want to question you. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. If anybody asks you what is your lifetime or lifespan, మరి మీ జీవిత కాలం ఎంత అని ఎవరైనా కానీ మిమ్మల్ని కానీ అడిగితే all of us may say like this: మనం ఈ విధంగా చెప్పచ్చు, 60, 70, 80 or I don't know. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే నాకు తెలియదు అని చెప్తాం. As the human beings in this world, we have a lifetime or lifespan. ఈ లోకంలో మానవులమైనటువంటి మనకు జీవిత కాలము అనేది ఉంది. We also named as finite beings. మనము ఇంతకాలం బతుకుతాము అనేటటువంటి ఒక ఆలోచన మనకు ఉంటుంది. But our Almighty is infinite God. అయితే సర్వశక్తిమంతుడైన మన దేవునికి ఆయనకు అంతం అనేదే లేదు. He is omnipotent. ఆయన సర్వశక్తిమంతుడైన వాడు. He is omnipresent.
ఆయన అంతటా కూడా ఉన్నటువంటి వాడు. He can do everything and anything. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. He is the great God. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. That great God is saying you are my friends. ఆ గొప్ప దేవుడు మనతో చెబుతున్న మాట, మీరు నా స్నేహితులయ్యుందురు అని అంటున్నాడు. The great God wants a relationship with you. మరి ఆ గొప్ప దేవుడు నీతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. God wants a friendship with each and everyone in the world. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా స్నేహం చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. You know, for everyone he wants a personal relationship, that is friendship. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్నేహితులు ఉన్నారు. The God wants a personal relationship with you. అయితే దేవుడు నీతో వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. For example, if you observe in any college, మరి ఈ ఉదాహరణకి ఏ కాలేజీలో అయినా చూస్తే the principal doesn't have personal relationship with each student and each teacher. మరి ఆ యొక్క కళాశాల ప్రధానోపాధ్యాయులకి మరి ఆ యొక్క కాలేజీలో చదువుతూ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగతంగా ఒక్కొక్కరికితో సన్నిహిత సంబంధం అనేది ఉండదు. Every teacher doesn't have personal relationship with all the students in the class. మరి ప్రతి ఉపాధ్యాయునికి కూడా ఆ యొక్క తన తరగతి గదిలో చదువుతూ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పట్ల సంబంధం అనేది వ్యక్తిగతంగా ఉండదు. But our Almighty Lord wants a personal relationship with each and everyone in the world. అయితే మన సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. How great our Lord is. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. He needs relationship with each and everyone, but if we are willing to friendship with him. మరి ఆయనైతే మనతో సహవాసం స్నేహం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే మనము కూడా దేవుని యొక్క సహవాసాన్ని స్నేహాన్ని కోరుకున్నప్పుడు. God friendships with us if we are only willing. మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడే దేవుడు మనతో సహవాసం లేక స్నేహం చేయగలడు. We should also willing to friendship with God. మనం కూడా దేవునితో స్నేహం చేయడానికి ఇష్టపడాలి. What are the things that we have to do as the friend of our Almighty? మరి సర్వశక్తిమంతుడైన ఆ దేవాది దేవునితో మనం స్నేహితులంగా మనం ఉండాలంటే మనము ఏమి చేయాలి? God had said some points or some works to do as the friend of our Almighty. మరి సర్వశక్తిమంతుడైన ఆ దేవాది దేవునికి మనం స్నేహితులుగా ఉండాలంటే కొన్ని విషయాలు చేయాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించారు. Let's see some of them. మరి వాటిలో కొన్ని విషయాలు మనం చూద్దాం. From the book of James, మరి యాకోబు రాసిన పత్రిక 4th chapter 4th words. 4వ అధ్యాయము 4వ వచనం. Do you know that friendship with the world is enmity with the God? Whoever therefore wants to be a friend of the world makes himself enemy of God. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. Here we observe two relationships. ఇక్కడ రెండు బంధాలు మనకు కనబడుతున్నాయి. Those are friendships only. మరి వాళ్ళు స్నేహితులై ఉన్నారు. One is friendship with the world and another one is friendship with God. మొదటి స్నేహము దేవునితో, రెండవ స్నేహము లోకముతో. Think. ఆలోచించండి. Here God is saying that we should only friendship with one. అయితే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే దేవునితో మనం స్నేహము చేయాలని అంటున్నాడు. If a person is the friend of God, he doesn't make a friendship with the world. దేవునికి స్నేహితుడైన ఆ యొక్క వ్యక్తి లోకముతో స్నేహము చేయలేడు. See how difference here is? చూడండి ఎంత తేడా అనేది ఇక్కడ ఉందో. If a person wants the relationship with the world and the God, it cannot do. ఒకే వ్యక్తి దేవునితోనూ మరియు లోకముతోనూ స్నేహము ఒకేసారి కలిగి ఉండలేడు. It doesn't happen. అది జరగదు. If we are the friend of God, we shouldn't make relationship or friendship with the world.
మరి దేవునితో మనం స్నేహం చేస్తామా, దేవునితోనే చేస్తాం. లోకంతో ఒకవేళ మనం స్నేహం చేస్తే లోకంతో మాత్రం స్నేహం చేస్తాం. If we are the friend of world, we can't make relationship with the God because all the sins will come between God and us. మరి మనం కానీ లోకంతో ఎక్కువగా కానీ స్నేహం చేస్తూ ఉన్నట్టయితే దేవునితో మనం స్నేహం చేయలేము. ఎందుకనంటే మనలోనికి లోకంలో యొక్క పాపాలు మనకు దేవునికి మధ్యలో అడ్డం వచ్చేస్తాయి. There were some friends to Almighty in the Bible. Do you know? బైబిల్ గ్రంథంలో దేవునికి స్నేహితులుగా ఉన్నవారు ఉన్నారు, మీకు తెలుసా? In the Old Testament, we observe Abraham. పాత నిబంధనలో మరి అబ్రహాము గారు, He is not only the father of faith, అతడు విశ్వాసాల తండ్రి మాత్రమే కాదు కానీ he is also a good friend to Almighty. ఇతడు సర్వశక్తిమంతుడైన దేవునికి మంచి స్నేహితుడై ఉన్నాడు. He also named a friend of God. మరి ఇతడు దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. And also another person named Moses, మరి మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే మోషే, the leader chosen by God. దేవుని చేత ఎన్నిక చేయబడిన నాయకుడు. He also made friendship with God. అతడు కూడా దేవునితో స్నేహము చేశాడు. God also talked with him. దేవుడు కూడా ఈయనతో మాట్లాడాడు. If we observe another person, మరి David. మరొక వ్యక్తి మరి దావీదును మనం గనుక గమనిస్తే King David is the very best friend to God. రాజైన దావీదు కూడా దేవునికి చాలా ఇష్టడైన స్నేహితుడై ఉన్నాడు. God called him the man after his own heart. మరి దేవుడు దావీదు గురించి అన్నాడు, నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్పాడు. God tell about him, he is the person which is near to my heart. మరి దేవుడు దావీదు గురించి చెప్పింది ఏంటంటే నా హృదయానుసారుడితుడు అని దేవుడు చెప్పాడు. David knows God's heart దావీదుకు దేవుని యొక్క హృదయము తెలుసు. because ఎందుకంటే he has close relationship with Almighty. సర్వశక్తిమంతుడైన దేవునితో ఇతనికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. So whenever we have relationship with a person, we may know their hearts. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడే ఆయన గురించి మనకు తెలుస్తుంది. So we should also have a close relationship with Almighty. మనము కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. To be friend with God, we have to far away from the world. మనము దేవునికి సన్నిహితంగా ఉండటం అంటే లోకానికి దూరంగా ఉంటాం. What does far to the world means? మరి ఆ యొక్క లోకము అంటే ఏంటి, లోకం యొక్క వాస్తవం అనేది ఏంటి? We have to remove our sins. We have to far away to the sins. ఇదిగో మనము పాపమునకు దూరంగా ఉండటమే. So when we are far to the world, we should be a friend to Almighty. మనం ఎప్పుడైతే లోకానికి దూరంగా ఉంటామో అప్పుడు మనము దేవునికి స్నేహితులుగా ఉండగలం. So the first thing, as the friend of our God, we have to do, we should far away from the world. మరి మొట్టమొదటిగా మనం దేవునికి స్నేహితులుగా ఉండాలంటే లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. The friends in the world are temporarily. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు కొంతకాలం మాత్రమే మనతో ఉంటారు. If you observe a friend which we have in the school, he or she is with us for the school age only. మరి మనకు కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు పాఠశాలలో ఉన్న స్నేహితులు పాఠశాల వరకు మాత్రమే మనతో స్నేహం చేస్తారు. And also we have different types of friends. మరి చాలా రకాలైనటువంటి స్నేహితులు ఉంటారు మనకు. School friends, college friends, like that. పాఠశాలలో మనం చదివినప్పుడు మనకున్న స్నేహితులు, అదే కళాశాలలో చదివినప్పుడు ఉండే స్నేహితులు, ఆ విధంగా. And also colleague friends. అంత మాత్రమే కాదు కానీ మరియు మనతో పాటు జత పనిగా చేసేటటువంటి జత పని వారు కూడా ఉంటారు. They are temporarily friends only. వాళ్ళందరూ కూడా కేవలము కొంతకాలమే మనతో స్నేహం చేస్తారు. But the permanent friend is our Almighty. శాశ్వతంగా మనతో ఎల్లప్పుడూ ఉండేటటువంటి స్నేహం ఎవరిదంటే దేవుడిది మాత్రమే. God is always with us. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు. Even in the troubles or in the happiness, God is always with us. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మరియు సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు. How can we get God's friendship?
దేవుని యొక్క సహవాసం, స్నేహం మనం ఏ విధంగా పొందుకొనగలుగుతాం? Can we buy it? మరి మనం దాన్ని కొనగలమా? Or can we earn it? లేకపోతే దాన్ని మనం సంపాదించుకొనగలమా? No. లేదు. We can buy a ticket for the bus or the journey at the train, but we can't buy the ticket for the friendship. మనము బస్సులో వెళ్ళడానికి లేకపోతే ఆ యొక్క రైల్లో ప్రయాణం చేయడానికి మనము టికెట్ కొనగలం, కానీ దేవునితో సహవాసం చేయడానికి స్నేహాన్ని మాత్రం మనం కొనలేం. We can't buy friendship. మరి స్నేహాన్ని మనం కొనలేం. And also we can't earn friendship. మరి అంత మాత్రమే కాదు, స్నేహాన్ని మనము సంపాదించుకొనలేం. If a person gives more to the God, the money or etc., God receive him as a friend. మరి ఒక వ్యక్తి దేవుడికి కానీ ఎక్కువగా డబ్బులు కానీ ఇచ్చినట్టయితే అప్పుడు దేవుడు ఇతను నా స్నేహితుని చెప్పి చెప్తాడా? No, my dear friends. లేదు నా ప్రియ స్నేహితులారా. Friendship from the God is a gift. దేవునితో స్నేహం అనేది ఒక వరము. It is the free gift. అది ఉచిత వరము. The thing which we have to do is we are willing to do friendship with the God. మనము దేవునితో సహవాసము చేయడానికి ఇష్టపడాలి. We always will to do friendship with the God. మనము ఎప్పుడూ కూడా దేవునితో స్నేహం చేయడానికి ఇష్టపడాలి. So the first one we have to do as the friend of God is దేవుని యొక్క స్నేహితులంగా మనం చేయవలసిన మొట్టమొదటి క్రియ ఏంటంటే we have to far away from the world. మరి లోకము నుండి మనము దూరంగా వెళ్ళిపోవాలి. Let's go to the second one. మరి రెండవ విషయంలోనికి మనం వెళ్దాం. From the Bible, the book of 2 Chronicles, మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16th chapter, 11th words. మరి 16వ అధ్యాయము 11వ వచనం. Note the acts of Asa, first and last, are indeed written in the book of Kings of Judah and Israel. ఆసా చేసిన కార్యములన్నింటిని గురించి యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 12th verses. And in the 39th year of his reign, Asa became diseased in his feet, and his malady was severe, yet in his disease he did not seek the Lord, but the physicians. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. Here we observe the word seek the Lord. ఇక్కడ మరి మనం కనుక గమనిస్తే యెహోవా యొద్ద విచారణ చేయక, We have to seek the Lord. మనము దేవుణ్ణి వెదకాలి. Do you know what does the seek means? Seek means we have to spend time with the God. మరి వెదకటం అంటే అర్థం ఏంటంటే దేవునితో సమయము గడపటం. We may have friends list in the world. మరి మనకి ఈ లోకంలో ఉన్న స్నేహితుల యొక్క మరి పట్టిక ఉంటుంది. And on that list we may have 20 or 30 friends names. మరి ఆ యొక్క మరి పట్టికలో 20 లేక 30 మంది స్నేహితులు మనకు ఉండొచ్చు. On those persons we may have 10 personal friends. అయితే ఆ 30 మందిలో కూడా ఒక 10 మంది మనకు చాలా ఇష్టమైనటువంటి స్నేహితులు ఉంటారు. On the 10 members also we give more preference for the 2 or 3 persons. ఆ 10 మంది స్నేహితుల్లో కూడా మనం ఒక ఇద్దరికో లేకపోతే ముగ్గురుకో అధిక ప్రాధాన్యత ఇస్తాం. We will choose from those 3 one as a best friend. ఆ ముగ్గురిలో కూడా ఒక్కరిని మనకు చాలా ఇష్టమైన మరి స్నేహితునిగా మనం భావిస్తాం. Or somebody may have 2 or 3 best friends. కొంతమంది ఇద్దరు లేక ముగ్గురు మరి చాలా ఇష్టమైనటువంటి స్నేహితులు ఉంటారు. We show more interest to spend more time with them. మరి మనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి యొక్క స్నేహితులతో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతూ ఉంటాం. We spend our quality time with them. మనకి చాలా విలువైన సమయాన్ని వాళ్ళతో మనం గడుపుతాం. Let's question ourselves, who is our best friend? మరి ఒక ప్రశ్నను అడగనివ్వండి, మనకు చాలా ప్రేమైనటువంటి స్నేహితులు ఎవరు? How much time did we are spending with that best friend? మరి మనకు చాలా సన్నిహితులైన యొక్క స్నేహితులతో మనం ఎంత కాలం గడుపుతూ ఉన్నాము? With whom we are spending our quality time?
మన యొక్క ప్రాముఖ్యమైన సమయాన్ని ఎవరితో మనం గడుపుతూ ఉన్నాము? For the believers are the children of Almighty, the best friend should be our God. Hallelujah. మరి దేవుని యొక్క పిల్లలముగా మనము విశ్వాసులముగా దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి. హల్లెలూయా. We should have best friend as our God. మరి మనము చాలా సన్నిహితుడైనటువంటి స్నేహితునిగా దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. We have to spend our quality time for the Lord. చాలా విలువైన ఎక్కువ సమయాన్ని మనం దేవునితో గడపాలి. For the time we have spent with God, it will be rewarded. మరి మనం ఎంత ఎక్కువగా దేవునితో మనం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఆయనతో మనం సమయాన్ని గడుపుతామో అప్పుడు మనకు దానికి ప్రతిఫలం కూడా ఉంటుంది. I have heard a statistics of a person. మరి ఒక వ్యక్తి యొక్క లెక్కలు మరి నా దగ్గర ఉన్నాయి. If a person lives 75 years averagely, మరి ఒక వ్యక్తి 75 సంవత్సరాలు కానీ సాధారణంగా జీవిస్తే among that 75 years, he used 25 years to sleep. మరి అతడు ఆ యొక్క 75 సంవత్సరాల తన జీవిత కాలంలో 25 సంవత్సరాల పాటు నిద్రకే కేటాయిస్తాడు. And also we spend some years struggling to sleep. మరి కొంతమంది నిద్రపోవటానికి చాలా కష్టపడుతూనే కొంతకాలం గడిపేస్తూ ఉంటారు. And 13 years for his work. 13 సంవత్సరాలు పని కొరకు కేటాయిస్తారు. And 13 years to see their screens. మరి 13 సంవత్సరాలు వారి యొక్క ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు చూడటానికే మరి కేటాయిస్తారు. Nowadays most of the persons are spending their times to watch screens. మరి ఈనాటి దినాల్లో మనం కానీ గమనిస్తే ఎక్కువగా మరి సెల్ ఫోన్లు చూడటం లేకపోతే టీవీలు చూడటం కంప్యూటర్లు చూడటంతోనే సమయాన్ని ఎక్కువగా గడిపేస్తూ ఉన్నారు. They are always attached to the mobiles. మరి ఆ యొక్క మరి చరవానికి వాళ్ళు అంకితమైపోయారు. But they didn't think about their spiritual life. అయితే వారి ఆత్మీయ జీవితాన్ని గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. We have to more concentrate on our spiritual life. మనం ఎక్కువగా మన ఆత్మ సంబంధమైన జీవితం విషయం ఆలోచించాలి, దృష్టి పెట్టాలి. We have to seek our God more. మనము దేవుణ్ణి మరింత ఎక్కువగా వెదకవలసిన వారంగా ఉన్నాం. In another place, God had said a word. If you see in the book of Psalm 14 chapter 2nd words, మరి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం మనం గనుక గమనిస్తే, the Lord looks down from the heaven upon the children of men to see if there are any who understand, who seek the God. మరి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. Our God is seeing from the heaven to the earth. మన దేవుడు పరలోకము నుంచి భూమి మీద ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. Do you know for what God is seeing? నీకు తెలుసా దేవుడు ఎందుకు అక్కడి నుంచి చూస్తున్నాడు మనల్ని అనే విషయం? Is he seeing what are the people doing their jobs? మరి ఆ యొక్క పని చేసుకుంటున్న వారిని దేవుడు చూస్తూ ఉన్నాడా? Is he seeing who are studying? లేకపోతే ఎలా వారు చదువుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాడా? No, my dear friends. కాదు నా ప్రియ స్నేహితులారా. God is seeing for the people who are seeking the God. అయితే దేవుణ్ణి వెతికేటటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. Question yourselves, in what list you are now? మరి నీవు ఏ యొక్క పట్టికలో నీవు ఉన్నావు ఒకసారి నేను పరిశీలన చేసుకో. Are you are in the seeking the Lord or not? మరి నీవు దేవుణ్ణి వెతికేటటువంటి ఆ యొక్క గుంపులో ఆ పట్టికలో ఉన్నావా? Be in that list. అదే యొక్క పట్టికలోనే నీవు ఉండు. If we are in that list, we will be rewarded. మరి నీవు కానీ దేవుని వెతికేటటువంటి వారి యొక్క చిట్టాలో ఆ పట్టికలో నీవు కానీ ఉంటే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం లభిస్తుంది. So the second thing we have to do is రెండో విషయం మనం చేయవలసినది ఏంటంటే spend more time with God. ఎక్కువ సమయం దేవునితో గడుపుదాం. The first one is far away from the world. మొదటి విషయం లోకానికి దూరంగా పారిపోదాం. And the second one is spend more time with God. ఎక్కువ సమయము దేవునితో మనం గడుపుదాం. And the third one is మూడో విషయం ఏంటంటే know God more. దేవుని ఎక్కువగా తెలుసుకో, సన్నిహితంగా తెలుసుకో. I can't say that know God నేను చెప్పలేను దేవుణ్ణి తెలుసుకో అని. because ఎందుకంటే our God is more and more.
మన దేవుడు చాలా చాలా గొప్పవాడు. So I have said, know God more. కాబట్టి నేను చెప్తున్నాను, ఇంకా ఎక్కువగా దేవుని తెలుసుకో. Or in other words, have a desire to know God. మరి మరొక విధంగా గాను మనం చెప్పాలంటే, దేవుణ్ణి గూర్చినటువంటి మరెక్కువ ఆశ తృష్ణ నువ్వు కలిగి ఉండు. We have to know our God more. మరి మన దేవుని గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవాలి. As a friend of God, we have to know more about God. దేవుని గురించి, దేవుని స్నేహితులంగా మనం ఎక్కువగా తెలుసుకోవాలి. How can we know about our God? మరి మన దేవుని గురించి ఎక్కువగా ఏ విధంగా తెలుసుకోవచ్చు? When we pray or when we read the Bible, we will know the God. మనము ప్రార్థించినప్పుడు మరియు వాక్యం చదివినప్పుడు దేవుని గురించి మరెక్కువగా మనము తెలుసుకొనగలుగుతాము. If you see in the Bible, the book of James, 4th chapter, 8th words. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, Draw near to God and he will draw near to you. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. If we go near to the God, God will come near to us. మనము దేవుడి దగ్గరకు వెళితే దేవుడు కూడా మన దగ్గరకు వస్తాడు. If we go far away from the God, నీవు దేవునికి దూరంగా కానీ వెళ్ళిపోతే, guess or think what will happen. ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది. God never goes far away from us. మరి దేవుడు మనకు దూరంగా వెళ్ళిపోడు. We are only going far away from the Lord. మనమే ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. We shouldn't be like that. మరి మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. We should always come close to God. మనము దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. To come close to God, every single day you have to pray to God. దేవునికి మనం దగ్గరగా రావాలంటే ప్రతిరోజు ప్రతి దినము కూడా ప్రార్థించేవారుగా, వాక్యం చదివేవారుగా మనం ఉండాలి. Every single day we have to talk to our Almighty. ప్రతిరోజు కూడా మనము దేవునితో మాట్లాడాలి. Like that we will know our God more and more. తద్వారా మనం ఎక్కువగా, మరింత ఎక్కువగా దేవుని గురించి తెలుసుకొనగలుగుతాం. So to be the friend of God, we should do these three things. కాబట్టి మనము దేవునికి స్నేహితులుగా ఉండాలంటే మనం 3 విషయాలు మనం చేయాలి. The first one is we have to far away from the world. మరి మొట్టమొదటిగా లోకము నుంచి మనం దూరంగా పారిపోవాలి. And the second one is spend more time with God. రెండవదిగా దేవునితో మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. And the third one is మూడవ విషయం ఏంటంటే, know God more. దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలి. If you do these three things in your life practically, ఈ 3 విషయాలు కూడా మీరు అభ్యాసంగాని చేసినట్టయితే, we also became the friend of our Almighty. మనము కూడా సర్వశక్తిమంతుడైన దేవునికి స్నేహితులుగా ఉండగలుగుతాం. So be a friend with God by practicing these three. మరి ఈ 3 విషయాలను కూడా మనం అభ్యసించి దేవునికి మన స్నేహితులుగా ఉందాం. Close your eyes and pray to the God for the wonderful message he has given. దయచేసి కళ్ళు మూసుకుని అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చిన దేవునికి ప్రార్థన చేద్దాం. Dear Lord, thank you for the wonderful message you have given to all of us. ఇదిగో ప్రభువా, మా అందరికీ కూడా మీరు ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని బట్టి వందనాలు. Lord, please help us for being your friend. దేవా, మేము మీకు స్నేహితులుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. You have given 3 things to be as your friend. ఇదిగో ప్రభువా, మేము మీకు స్నేహితులుగా ఉండాలంటే 3 విషయాలు మేము చేయాలని మీరు చెప్పారు. Help us in practicing those 3. ఇదిగో ప్రభువా, వాటిని మేము అభ్యాసం చేయడానికి సహాయం చేయండి. Yes, Lord, we will spend more time with you. ఇదిగో ప్రభువా, మీతో మేము ఎక్కువ సమయాన్ని గడపనట్టుగాను. Yes, Lord, we will know more and more you. ఇదిగో ప్రభువా, ఎక్కువగా, మరింత ఎక్కువగా నిన్ను మేము తెలుసుకోవడానికిని, We should also far away from the world sins. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో ఉన్న పాపానికి మేము దూరంగా పారిపోవడానికి సహాయం చేయండి. Please help us, Lord. దేవా, మీరు మాకు సహాయమును దయచేయండి. And also bless and help all the people who are listening this message. ఇదిగో ప్రభు, వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, వారందరికీ మీరు సహాయం చేయండి. In the name of Jesus we pray. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. Maranatha to one and all. అందరికీ కూడా మరణాత తెలియజేస్తూ ఉంటున్నాం.